Welcome back to Reaction Review NBA. ఇప్పుడు చేయబోయేది ఏంటంటే ద ఐ అఫీషియల్ ట్రైలర్. శృతి హాసన్, మార్క్ రావెల్ అంట. ఇప్పుడు 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది నేను చూసే టైంకి. శృతి హాసన్ పేరు అండ్ చూద్దానికి వచ్చింది. ఒకసారి నా ఫీలింగ్ కూడా చూసి చెప్పేస్తాను. Things that fade away. Are you coming in? The details I've already forgotten. Make a wish. You can't imagine that something so brutal can be so quiet. Why did you come back? Why here? Because this is where my Felix died. You know something wasn't right. Move the eye from him to another. It's simple. You kill someone, he returns. You're more pretty than your picture. What is that? I see that everywhere. Could it kill someone? I hate you. I love you. We are all monsters. Don't fight it. If you really listen, you become the owl, not the prey. శృతి హాసన్ మానపరంగా తెలుగు సినిమాలో చూస్తాం, తెలుగు యాక్ట్రెస్ అనుకుంటాం, బట్ నేటివ్గా తమిళ్. బట్ ఇది ఇంగ్లీష్ సినిమాలో హీరోయిన్. నేను తమిళ చూసి ఫస్ట్ అనుకున్నది అయితే మాత్రం అది రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమో అనుకున్నాను. బట్ ఇది ఎలా అంటే హారర్ థ్రిల్లర్లా ఉంది. అదొక రకమైన హారర్లో కూడా సైకలాజికల్గా గేమ్ బుర్రతో ఆడుకుంటారు కదా, అంటే క్వశ్చన్ చేసి తెలుసుకునే విధంతో పాటు టార్చర్ పెట్టమంటారు కదా, సైకలాజికల్ టార్చర్. నాకు ఆ ఫీలింగ్ వచ్చింది ఈ ట్రైలర్ చూస్తేనే. 2 weeks బ్యాక్ రిలీజ్ అయ్యింది. మార్క్ రావెల్, మేబీ తప్పు పలికేనేమో, శృతి హాసన్ మనకు తెలిసిన పేరు కాబట్టి ఈజీగా పలికేసాం. బాగుంది అబ్బాయి. ద ఐ పాసిబిలిటీ ఉంటే చూస్తాను, చూసి దీన్ని కంప్లీట్ రివ్యూ ఇవ్వడం ట్రై. ఇక మీదట ఖచ్చితంగా రివ్యూస్ చేస్తాను. మీకు డౌట్ రావచ్చు ఎందుకు రివ్యూస్ వీటి పరంగానే. నా డ్రీము, నా అచీవ్మెంట్ ఏదైనా ఉంది అంటే అది సినిమాలో ఉండటమే. యాక్టర్, డైరెక్టర్, స్టోరీ రైటర్, టీఓపి, ఎడిటర్, ఈ పాసిబిలిటీలో ఏ ట్రాక్లో ఉండడం నాకు ఇష్టమే. నాట్ ఓన్లీ దట్ 24 క్రాఫ్ట్స్లో ఏ డిపార్ట్మెంట్ అయినా నేను సినిమాలోనే ఉండాలనుకుంటాను. నా ప్రొఫెషన్ ప్రజెంట్ ఫోటోగ్రఫీ అండ్ నా ప్యాషన్ సినిమానే. సో అందువల్ల దీనికి కనెక్టివిటీలో ఉండే చేసే పని నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తాను. నేను చూసేటప్పుడు లేదా చెప్పేటప్పుడు నేను చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇది ఎంచుకున్నా. బెటర్ టు నో ఏదైనా రివ్యూ చేయాలని మీకు అనిపిస్తే ఆ వీడియో క్లిప్ సంబంధించిన లింక్ని మాత్రం డిస్క్రిప్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను దాని మీద రివ్యూ చేస్తాను. ఫర్దర్గా ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇచ్చే స్ట్రెంత్ నాకు ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్.